మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో రవి యొక్క కలయిక, ఈ రాశిలో గురు రాహువుల సంచారం కొన్ని కీలకమైనటువంటి మార్పులకి పరిస్థితులకి కారణమవుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. ఇంతకు ముందే బేరానికి పెట్టినటువంటి స్థిరచరాస్తులు గణనీయమైనటువంటి రేటు కలిగి ఉంటాయి. అవి ఈ రోజున అమ్ముకోగలుగుతారు. తద్వారా ధనలాభం పొందగలుగుతారు. ప్రయోజనాలను ఆశించి మీరు చేసినటువంటి రాజకీయ పైరవీలు అనుకూలంగా ఉంటాయి. సహచర బృందం, మన సహోద్యోగులు, మన వెన్నంటే ఉండే స్నేహితులు అందరి అండదండలను మీరు అందుకోగలుగుతారు. మీ మాట తీరు పొందికతో ఎంతో కొంత ప్రయోజనాలను మాత్రం సాధించుకోగలుగుతారు. అంటే అసలు ఏమీ ఉపయోగం లేదు, మనకిక్కడ పైసా ఏమీ రాదు అనుకున్న సమయము సందర్భంలో కూడాను మీరెంతో కొంత ప్రయోజనాన్ని మూట కట్టుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. కొంతమంది వ్యక్తుల ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వృత్తిలో పురోగతి కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసొస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. అత్యంత అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి చర్చలు సంభాషణలు మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన రోజున మనం ఏం చెప్తే అది వాళ్ళు వింటారు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. కాబట్టి సంయమనంతో నిరీక్షించడమే మేలు కలిగించే అంశం. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తరచుగా అలసటకు గురే విధంగా ఆరోగ్యం సన్నగిల్లుతుంది. అప్రమత్తంగా ఉండండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలలో కూడా స్వయంకృతాపరాధాలు ఏర్పడటం ఇప్పుడు అవసరమా, కొన్నాళ్ళు ఆగుదాము, ఒక ఇల్లు కట్టుకుందాము, లేదా స్థలాలను కొనుగోలు చేద్దాము, ఆ తర్వాత ఆలోచిద్దాములే అన్నటువంటి మాటలతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా వ్యవహారంలో అయినా పెద్దవాళ్ల సమక్షంలో ఉండి మంచి నిర్ణయం తీసుకోండి. తద్వారా బాగుంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు మనకి పూర్తిగా అవగాహన లేనప్పుడు తీసుకునే నిర్ణయాల కారణంగా మనమే ఉత్తరుత్తరా కూడా సఫర్ అవుతాము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ మొదట 2.5 సంవత్సరాలు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో అనుకున్న సమయానికి అనుకున్న నిర్ణయం తీసుకోలేక పోస్ట్ పోన్ చేయడము, ఇతరితర ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణలు ప్రభావాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పెద్దల సమక్షంలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఏదైనా కాలభైరవుడి యొక్క క్షేత్రంలో గాని లేదా శైవ క్షేత్రంలో గాని మన్యుపాష్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. మానసిక వేదన నుండి, బంధువులతో పడుతున్నటువంటి బాధల నుండి బయట పడగలుగుతారు. అన్ని విధాలుగా మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. వ్యాపార ప్రదేశాలలో ప్రత్యేకించి సాయంత్రం 6 నుండి 7 సమయం మధ్యలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి.